సాయి. షిరిడీ సాయిబాబా ఒక అద్భుతమైన యోగి. ఎంత గాఢంగా మనం శ్రీ సాయిపై విశ్వాసం కలిగి ఉంటామో అంత గాఢంగానూ మనకు ప్రతిఫలం దొరుకుతుంది. ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే, కష్టాలు, అనుమానాలు చివరికి దృఢ విశ్వాసంగా మారుతుంది. జీవితంలో పరీక్షను ఎదుర్కొనే సమయం ప్రతి ఒక్కరికి ఎదురవుతుంది. కానీ బాబాపై దృఢ విశ్వాసం కలిగి శ్రద్ధాపూర్వకంగా పూజా ధ్యానం చేస్తుంటే మనకు తప్పకుండా ఫలితం దొరుకుతుంది. శ్రీ సాయి ముఖవర్చస్సును ధ్యానంలో పెట్టుకొని అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని దృఢచిత్తంతో పూజకు సంకల్పించుటయే మన సమస్త కోరికలను త్యాగం చేసినట్లని గమనించగలరు. కొంతమంది సాయిని భగవంతుని భక్తునిగా అంటుంటారు. కానీ మనలాంటి సాయి భక్తులకి మాత్రం ఆయన సాక్షాత్ భగవంతుని అవతారమే. శరీరధారణ చేసి దివి నుండి భూకి దిగి వచ్చిన నిర్గుణ నిరాకార అనంత దివ్య రూపం శ్రీ సాయి. ఆయన నివాసం షిరిడీ అయిన బాబా సర్వాంతర్యామి. అందుకే బాబా ఒక సందర్భంలో ఈ విధంగా అంటారు, నేనే వివిధ రూపాల్లో ప్రపంచమంతటా సంచరిస్తున్నాను. పిల్లులేమి, కుక్కలేమి, కాకులేమి, ఈగలేమి అన్నీ నేనే. ఎవరైతే అన్ని ప్రాణుల్లోనూ నన్నే చూస్తారో వారు నాకెంతో ఆప్తులు. సాయినాథ ప్రభు బ్రువరావా జగన్నాథ శ్రీ కరుణ. సాయిబాబా శరణంలోకి వచ్చిన వారికి జీవితంలో దేనికి లోటుండదు. ఎవరైతే స్వచ్ఛమైన మనసుతో సాయిబాబాను స్మరిస్తారో వారికి జీవితంలో ప్రతి ఒక్క సుఖానుభూతి, ఆనందం ప్రాప్తిస్తుంది. తన యొక్క ప్రత్యేక భక్తిని కోరికలు నెరవేర్చేటటువంటి శ్రీ సాయి లీలలే అత్యంత మధురం. సాయి యొక్క పవిత్ర మార్గం ప్రతి ఒక్క ప్రాణి కోసం, ఏ ఒక్క జాతి కోసం కాదు. ఈ సరళమైన మార్గంపై నడిచిన వ్యక్తి ఎవరైనా సరే సాయిబాబా కరుణకు ప్రాప్తులవుతారు. జై సాయిరాం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో